గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 నుండి 28వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ వారం అంతా కూడా. కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ వారం అంతా కూడా. బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ యొక్క వారం 27వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. తర్వాత మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని వారం అంతా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు కూడా కుంభరాశిలో ఈ వారం అంతా సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే ఉంటున్నాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళని కూడా మోటివేట్ చేయగలుగుతారు, అందరినీ ఆకర్షించుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ హక్కును చేర్చుకుంటారు. మీరంటే ఏంటో నిరూపించే వారంగా ఈ వారం ఉండబోతుంది. ఒకవేళ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి విజయాన్ని, ఆర్థిక వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా తోటి వారిని కూడా పెంచాలి, ఎదగాలి, నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేసి అందరికీ ఐడియాలు ఇస్తారు. అలాగే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు లేదా వాట్సాప్లు లేదా యూట్యూబ్ల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు, విజ్ఞానాన్ని పంచగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేయగలుగుతారు. వాటిని వినియోగించుకుని మంచి గ్రోత్ని అయితే సాధించుకోగలుగుతారు. గతంలో ఎవరినైతే మీరు అపార్థం చేసుకున్నారో, అది స్నేహితులు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, వాళ్ళందరితో తిరిగి సంతోషంగా మళ్ళీ కలుసుకునే అవకాశాలు లేదా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, కిరాణా వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు అయితే ఈ వారం కనపడుతున్నాయి. అందరితో కలిపి ప్రేమగా మాట్లాడడము, శుభకార్యాల్లో పాల్గొనడము, కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడము, కొత్త వ్యక్తుల ద్వారా వ్యాపార ప్రణాళికలు వేసుకోవడము ఈ వారం బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యక్తులతో వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అయితే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా ఆనందంగా, సంతోషంగా ఉద్యోగాలు చేయగలగడము, సమస్యలకు పరిష్కారము, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగడము కనపడుతుందని చెప్పచ్చు. పెండింగ్ పరమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఆఫీసుల్లో. అలాగే సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల వాహనాలు కానీ, వస్తువులు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఇల్లు లేకపోతే కనుక గృహ పథకం ద్వారా ప్రభుత్వాలు ఇచ్చే ఇళ్లలో మీరు ఖచ్చితంగా అర్హులయ్యే అవకాశం ఉంది. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి బంగారపు వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, సెల్ ఫోన్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడానికి, భూములు, గృహాలు, బంగారం వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, బంగారం యందు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా చక్కగా కోరుకున్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ వారం కనపడతాయి. ఎప్పటి నుంచో అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తూ అవి తీరక ఎప్పుడు తీరతాయా అని రుణాల కోసం లేదా రుణ బాధలు తగ్గించుకోవడం కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కని అవకాశాలు, అప్పులు తీరే అవకాశాలు ఈ వారం కనపడతాయి. నిరుద్యోగులకి మంచి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ధైర్యంగా మీరు ఇంటర్వ్యూలో చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఇక ఎప్పటి నుంచో తీరనటువంటి శారీరక కోరికలు కానీ, ప్రేమ కోరికలు కానీ, కామ కోరికలు కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ బలపడతాయని చెప్పచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు ఏర్పడడం, సఖ్యత ఏర్పడడం, ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడంతో పాటుగా చాలా రకాల పెద్ద సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా అనుకూలమైన వాతావరణంగా ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులకి చక్కని అనుకూలమైన వాతావరణం, తోటి ఉద్యోగస్తులతోటి సమైక్యత లేదా అధికారులను బాగా ఆకట్టుకునే గుణం ఇవన్నీ కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారు. తద్వారా ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే నూతన విద్యా అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కనపడుతోంది. వాహనాలు మార్చాలనుకున్నా, కొత్త వాహనాలు కొనాలనుకున్నా చాలా అనుకూలంగానే ఈ వారం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఒత్తిడి తగ్గి అమ్మయ్య ఉద్యోగుల్ని మళ్ళా మనం నిలదొక్కున్నామే అనే పరిస్థితి వస్తుంది. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగపరంగా వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి సంతోషంగా కాలం గడపడం, శారీరక కోరికలు తీర్చుకోవడం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్న ఆసక్తి, స్కిల్స్ నేర్చుకోవాలన్న ఆసక్తి, ప్రయోగాలు చేయాలన్న ఆసక్తి, ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడము, అలాగే కాలేజీల్లో చదువుల పట్ల కానీ,
అలాగే ఏదైనా ట్యూషన్స్లో ప్రైవేట్లో వ్యవహారాల పట్ల కానీ అసైన్మెంట్ల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చక్కగా చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఏం చేద్దంటే అవన్నీ కూడా జాతకంలో బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేతే డేట్ ఆఫ్ బర్త్ అది పంపిస్తే మేమే జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయించడం ద్వారా మీరు అలాంటి సమస్య నుండి పరిష్కారం చేసుకోగలుగుతారు. లేదా జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే వాటికి పరిష్కారం మనం జాతకం ద్వారా లేదా వాటికి చేసేటటువంటి పరిహారాల ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి సమస్యలు ఏమైనా ఉంటే జాతకం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం అయితే కనుక ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఉద్యోగస్తులకు ముందుకు సాగుతాయి. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి వ్యాపారపరంగా అనుకూలత కనపడుతోంది. ఉద్యోగపరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఎవరైతే గతంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ప్రేమికుల మధ్య అన్యోన్యత విషయంలో కానీ కలయికల విషయంలో కానీ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మాత్రం అనురాగము ఆప్యాయత కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, కొత్త నిర్ణయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అది కనుక వ్యాపారాల్లో వేసుకుంటే మీకు వ్యాపారాలు ఇంకా స్పీడ్గా వృద్ధవుతాయి. ఎటువంటి వ్యాపారాన్నైనా సరే నష్టాల నుంచి లాభాలు తీసుకెళ్లొచ్చు. లాభాల నుంచి విశేష లాభాలకి అనేక రకాల వ్యాపారాల విస్తరణకి తీసుకెళ్లొచ్చు. కాబట్టి కుదిరితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ యంత్రం మీకు పంపిస్తాం. చక్కగా వ్యాపారాల్లో యంత్రాన్ని పెట్టుకోండి. మీకు ప్రతి దాంట్లోనూ విజయం కనపడుతుంది. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. వ్యాపారపరంగా ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఏదేమైనా కూడా ఈ వారం ఆశించిన దానికన్నా అభివృద్ధి మెరుగుదల కనపడుతోంది. కాబట్టి ఇంట్లో దేవతారాధన చేసుకోండి. అలాగే ఆలయ దర్శనాలు చేసుకోండి. ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.